ఇస్తేనే ఈ యొక్క ప్రపంచం గ్లోబలైజేషన్ లో పోటీ తత్వాన్ని తట్టుకునేటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోగలుగుతాం. లేకపోతే ఈడ ఎకరాకి 10 బస్తాలు వరి పండితే వియత్నాంలో 70 బస్తాలు మనకాడ గనుక ఒడ్లు పండితే అతనేమో 1000 రూపాయలకి ఇవ్వగలుగుతాడు బస్తా. మనం 5000 ఇచ్చినా కూడా గిట్టుబాటు కాని పరిస్థితి వస్తుంటుంది. కాబట్టి ఈరోజు కొత్తతనాన్ని మనం తీసుకురావాలి. పంట దిగుబడులను పెంచుకోగలిగినప్పుడే మనం రైతు సంతోషంగా సుభిక్షంగా ఉండగలుగుతాడనేటువంటి ఆలోచనలతో ఈరోజు వ్యవసాయంలో కొత్త యొక్క విధానాలకు నాంది పలికాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో అగ్రికల్చర్లో టెక్నాలజీ వాడడమే కాకుండా ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని మనము ఆచరించడం ద్వారా ఈ యొక్క అధిక దిగుబడి తీసుకుని రైతు లాభాల బాటలోకి పోగలిగేటట్టు ఈరోజు ప్రభుత్వం పూనుకున్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి విధానాలు మనం వీటిని గుర్తుంచుకుంటూ ముందుకు పోతూ మనము రైతుకు ఒక 5 ఎకరాలో 10 ఎకరాలో మనకు వ్యవసాయ పొలం ఉన్నట్లయితే మొత్తం 10 ఎకరాలు శనగను, 10 ఎకరాలు లేకపోతే వరి, లేకపోతే 10 ఎకరాలు పొగాకు వేసేటువంటి పద్ధతిగా కాకుండా ఒక 2-3 పంటలు వేసుకున్నట్టయితే ఆ పంటను కూడా డిమాండ్ ఏదైతే పంటలకు ఉంటుందో ఆ పంటలను వేసినట్టయితే రైతు సంతోషంగా ఉండగలుగుతాడు. ఒకప్పుడు వరెన్నం కోసం తింటే అది ఒక మనకు ఆ యొక్క సొసైటీలో అదొక సింబల్ గా మనకు ఉంటున్నది. వీరు ధనికుడు అనేటువంటి భావన ఒక 40 సంవత్సరాల కిందట. ఈ రోజు ధనికుడు తింటున్నటువంటిది ఏం తింటున్నాడంటే మనకు చిరుధాన్యాలను తింటా ఉన్నాడు. ఏవి రాగి సంగటి, సొద్ద సంగటి, ఆరికన్నము, కొర్రన్నము ఇటువంటివి తింటున్నాడు. కారణం ఏమిటంటే దానిలో ఆరోగ్యవంతంగా ఉండవలసిన ఆరోగ్యానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి పోషకాలకు సంబంధించిన ఉండడమే కాకుండా అనారోగ్యాల బారిన పడకుండా కాపాడేటువంటి తత్వం ఈ చిరుధాన్యాలలో ఉంటుంది. కాబట్టి వీటికి డిమాండ్ ఉంది. వీటికి చీడ-పీడ తగలడం అనేటువంటిది కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతు సోదర సోదరీమణులారా మీరు గుర్తుంచుకోండి, మనం చేసేటువంటి ప్రతి పని కూడా 10 రూపాయలు మనకు వస్తేనే మన కుటుంబము బాగుంటుంది. కాబట్టి డిమాండ్ని మీరు దృష్టిలో పెట్టుకొని డిమాండ్ ఆధారిత పంటల్ని కూడా మీరు వేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఇదే కాదు, ఈరోజు ముఖ్యమంత్రి గారు రైతును రాజుగా చేయాలని, వ్యవసాయాన్ని పండగగా చేయాలనేటువంటి సదుద్దేశంతో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ్ ద్వారా అందిస్తాను అని చెప్పినటువంటి మాట మేరకు 2 కంతులు ఇప్పుడు 7,000 మీ ఖాతాలో జమ చేశారు. రేపు జనవరిలో 3వ కంతు 6,000 కూడా అయిపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6,000 కేంద్రం, 14,000 రాష్ట్రం కలిపి ఈరోజు 20,000 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తున్నారు. ఇదే కాకుండా మనకి ఆదాయన్న చెప్పినట్లు రైతులకు గడిచినటువంటి ప్రభుత్వం ఏదే కాని ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఆ రోజు 13,500 ఇచ్చి రైతు భరోసాని చేతులు దులుపుకున్నారు. ఈ రోజు 20,000 ఇస్తూ కూడా రైతులకి వ్యవసాయ పరికరాలను సబ్సిడీ మీద అందిస్తుంది మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇదే కాకుండా రైతుకి ఏదైతే పోషక విలువలు కలిగినటువంటి ఈ యొక్క ఎరువులని వీటిని కూడా ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ఉంది. వీటన్నిటిని చేయడం ద్వారా ఒకవైపు వ్యవసాయాన్ని గిట్టుబాటుగా చేయడం, రెండో వైపు మనకి ఇన్సెంటివ్స్ అంటే సబ్సిడీలు అందించడం ద్వారా రైతుకు లాభం ఎక్కువ వచ్చినట్టు పెట్టుబడి మనకు తగ్గేలాగా చేసేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. గడిచిన ప్రభుత్వం ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వం డ్రిప్